శ్రావస్తినగర రాకుమారిని రాక్షసుడి బారి నుండి కాపాడిన తరువాత కంకుబట్టుకు 1,00,000 బంగారు నాణేలు మాన్యంగా ఒక ఊరు భవంతి ఇచ్చిన శ్రావస్తి రాజుతో కంకుబట్టు ఇలా అన్నాడు. ప్రభూ, తమరు ఇచ్చిన బహుమానాలకు కృతజ్ఞుణ్ణి. ఇంకొక చిన్న కోరిక మనవి చేసుకుంటాను. నాకు ఇంతకుముందే వివాహమైంది, కాని అనివార్య పరిస్థితుల వలన విడిపోవలసి వచ్చింది. కనుక తమరు నాకొక మంచి కన్యను చూసి వివాహం జరిపించండి. ఎలాగూ ఒక భవంతిని కానుకగా ఇస్తామన్నారు కదా, నేను కూడా ఇదే నగరంలో ఉండి మీకు సేవ చేసుకుంటూ ఉంటాను. అయ్యో బ్రాహ్మణోత్తమా, అదెంత పని! మంచి ముహూర్తం చూసి మీరు మెచ్చిన కన్యను ఇచ్చి వివాహం జరిపిస్తాము. మీలాంటి శక్తివంతులు మా నగరంలోనే ఉండటం మాకు ఎంతో గర్వకారణం. మన మహామంత్రిగారు త్వరగా వివాహ ఏర్పాట్లు చేస్తారు. మహారాజా, మన పురోహితుల వారి కుమార్తెకు సంబంధం చూస్తున్నారు కదా. కంకుబట్టుకు తగిన కన్య, వినయ విధేయతలు గల చక్కని యువతి. నేను తక్షణం పురోహితుల వారితో మాట్లాడి సంబంధం నిశ్చయిస్తాను. చాలా మంచి ఆలోచన మంత్రివర్యా, అలాగే కానివ్వండి. అలా కంకుబట్టు పురోహితుడి కుమార్తెను వివాహం చేసుకుని సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టి శ్రావస్తిలో భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒకరోజు రామచంద్ర అగ్రహారానికి చెందిన కంకుబట్టు స్నేహితుడు అనుకోకుండా కలిశాడు. కంకుబట్టు ధనవంతుడై జీవించటం చూసి చాలా సంతోషించాడు. కంకుబట్టు, నీ వైభవం ఏమని చెప్పను. నీ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. మన ఊర్లో అష్టకష్టాలు పడే నువ్వు ఈరోజు రాజుగారి ప్రాపకం సంపాదించి సుఖంగా జీవించటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ వెంకమాంబ పరిస్థితే చాలా ఘోరంగా ఉంది. నిన్ను హింసించిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. వెంకమాంబ దుస్థితి గురించి విన్న కంకుబట్టుకు కూడా ఎంతో బాధ అనిపించింది. ఎంతైనా శాంతమూర్తి జాలిగుండె కలవాడు కదా. మిత్రమా, వెంకమాంబను తలుచుకున్నప్పుడల్లా మనసుకు ఏదో చెప్పలేని బాధ, అపరాధ భావన కలుగుతోంది. నేను కొంత ధనమిస్తాను, అది వెంకమాంబకు చేర్చు. ఇప్పటినుండైనా తను ఏ లోటూ లేకుండా జీవించని. ఇంతకన్నా ఒకప్పటి భర్తగా నేను చేయగలిగిన సహాయం ఏమీ లేదు. వెంకమాంబ ఆకలికి అలమటించే పరిస్థితులలో ఉంది. నీ ధన సహాయం ఆమెకు ఎంతో మేలు చేస్తుంది అనటంలో సందేహం లేదు. ఎంత మంచి మనసు కంకుబట్టు నీది. నీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కంకుబట్టు చేసిన అతిథి మర్యాదలకు ఎంతో సంతోషించి ధనం తీసుకుని వెళ్ళిపోయాడు స్నేహితుడు. అలా కొంత ధనం వెంకమాంబకు పంపించిన తరువాత కంకుబట్టు మనసుకు ఊరట కలిగింది. అతను చేసిన పనికి అతని భార్య కూడా సంతోషించింది. ఇక మన బ్రహ్మరాక్షసుడి విషయానికి వద్దాం. శ్రావస్తి నుండి వెళ్లిపోయిన రాక్షసుడు అక్కడి నుండి మధురానగరం చేరుకున్నాడు. వెంటనే మధురానగర యువరాణిని ఆవహించాడు. ఆ రాకుమారి కూడా శ్రావస్తి నగర రాకుమారిలాగానే దయ్యపు చేష్టలు చేయటం మొదలుపెట్టింది. అక్కడి అంతఃపుర ప్రజలను రాకుమారి శరీరంలో ఉండి భయభ్రాంతులకు గురిచేయటం మొదలుపెట్టాడు బ్రహ్మరాక్షసులు. మధురానగర మహారాజు కూడా శ్రావస్తి రాజులాగానే ఎంతో మంది మాంత్రికులను పిలిపించాడు. కాని బ్రహ్మరాక్షసుడు ఏ మంత్రాలకు లొంగేవాడు కాదు. ఎక్కడో చింత చెట్లపైనో పాడుబడిన భావంతులలోనో ఉండే కన్నా ఇలా ఒకరి శరీరంలో ఉంటే ఏ చీకుచింత లేకుండా హాయిగా గనపవచ్చు. ఇలా అనుకుంటూ రాకుమారి శరీరంలో యథేచ్ఛగా తిరగసాగాడు రాక్షసుడు. మహామంత్రి, ఏమిటి మనకు ఈ క్షోభ? రాకుమారి దుస్థితి చూడలేకుండా ఉన్నాము. శత్రువులకు దుర్భేద్యమైన రాజ్యం మనది. అలాంటిది ఒక పిశాచం బారి నుండి రాకుమారిని రక్షించలేకున్నాము. రాకుమారికి నయం చేయగల మంత్రవేత్తలే మన రాజ్యంలో లేరా? ఎంతో విచారంగా అన్నాడు రాజు. తన కుమార్తె పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నాడు మధురానగర రాజు. మహారాజా, మన వేగురు అందించిన సమాచారం ప్రకారం ఇలాంటి పరిస్థితే కొన్ని రోజుల క్రితం శ్రావస్తి నగరంలో జరిగిందని తెలిసింది. మన యువరాణి, శ్రావస్తి యువరాణి ఇద్దరూ ఒకేలాగా ప్రవర్తించటం గమనించవలసిన విషయం.
అక్కడ ఒక బ్రాహ్మణుడు మొండి పిశాచం బారి నుండి రాకుమారిని కాపాడినాడట. జరిగిన సంఘటనలు చూస్తుంటే అదే పిశాచం శ్రావస్తి వదిలి మన రాజ్యం ప్రవేశించి యువరాణిని ఆవహించింది అని నాకు అనిపిస్తోంది. ఈ విషయాన్ని మన వేగులు కూడా నిర్ధారించారు. ఆ బ్రాహ్మణుడు ప్రస్తుతం శ్రావస్తి నగరంలోనే ఉంటున్నాడట. శ్రావస్తి మనకు మిత్రరాజ్యమే కదా ప్రభూ. మనం శ్రావస్తిరాజు సహాయం అర్థించటం శ్రేయస్కరం. మరి ఇక ఆలస్యమేమిటి మహామంత్రి? వెంటనే నా దస్తూరితో ఒక విజ్ఞాపన లేఖను సిద్ధం చేయండి. ఆ బ్రాహ్మణుణ్ణి వెంటనే ఇక్కడికి పంపమని స్వయంగా మేమే విజ్ఞప్తి చేసుకుంటున్నామని శ్రావస్తిరాజుకు తెలియపరచండి. ఆ బ్రాహ్మణుడు వచ్చిన తరువాత చేయవలసిన హోమాలకు కావలసిన ఏర్పాట్లు చేయటం ఇప్పటి నుండే ప్రారంభించండి. మహాప్రభూ, ఎటువంటి హోమాలు మంత్రాలు పూజలు అవసరం లేదు. ఆ బ్రాహ్మణుడు నిమిషాలలో ఆ పిశాచాన్ని పారద్రోలాడట. ఆయనది మామూలు శక్తి కాదట. మరీ మంచిది. వెంటనే లేఖను శ్రావస్తికి చేర్చే ఏర్పాటు చేయండి. రాకుమారి బాధను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఆ బ్రాహ్మణుడు అతి త్వరలో నా ముందు ఉండాలి. వెంటనే ఆఘమేఘాల మీద లేఖను సిద్ధం చేయించి శ్రావస్తికి పంపించాడు మంత్రి. వెంకమాంబ ఇంటికి చేరుకున్న కంకుబట్టు స్నేహితుడు ఆమెకు ధనాన్ని అందించి ఇలా అన్నాడు. వెంకమాంబ, నువ్వు ఎంత హింసించినా కంకుబట్టు నిన్ను ఏనాడు ఒక్క మాట కూడా అనలేదు. నీ ప్రస్తుత పరిస్థితిని నేను వివరించిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీకు 1000 బంగారు నాణేలిచ్చాడు. ఈ ధనంతో నువ్వు హాయిగా జీవించవచ్చు. అటువంటి మంచి మనిషిని దూరం చేసుకున్న నువ్వు ఎంతో దురదృష్టవంతురాలివి. ఇక నుంచైనా మంచి మార్గంలో జీవించు. ఇన్ని రోజులు ఎంతో అజ్ఞానంతో పరులను హింసిస్తూ అవమానిస్తూ ఇతరుల బాధను చూసి ఆనందిస్తూ రోజులు గడిపాను. ఎంతో తప్పు చేశాను. ఆయనిచ్చిన ఈ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగిస్తాను. పేదలకు రోజూ అన్నదానం చేసి నేను చేసిన పాపాలను కొంతవరకైనా ప్రక్షాళన చేసుకుంటాను నీలో ఇంత మార్పు రావటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కంకుబట్టు స్నేహితుడు. మధురానగర మంత్రి పంపించిన లేఖ శ్రావస్తిరాజును చేరింది. విషయం తెలుసుకున్న రాజు ఇలా అన్నాడు. మంత్రి, మధురానగరం ప్రభువు నా ఆప్తమిత్రుడు. కష్టకాలంలో నా సహాయం అర్థించాడు. అతనికి అండగా నిలవటం నా విధి. మధురానగర రాకుమారి నాకు కూడా కూతురు వంటిదే. వెంటనే కంకుబట్టును పిలిపించండి. కొంతసేపటి తరువాత అత్యవసర పరిస్థితి అని చెప్పడం వలన కంకుబట్టు హుటాహుటిన బయలుదేరి రాజదర్శనం చేసుకున్నాడు. మహాప్రభూ, నన్ను రమ్మన్నారట. తమరి ఆజ్ఞ. కంకుబట్టు, నీ శక్తికి మరోసారి పరీక్ష ఎదురుకాబోతుంది. మా మిత్రరాజ్యమైన మధురానగర ప్రభువు మాకొక విజ్ఞాపన పత్రం పంపించారు. మన రాకుమారిలాగానే వారి రాకుమారి కూడా అదే మొండి పిశాచం బారిన పడిందట. నీ శక్తి సామర్థ్యాలు వారికి తెలిసాయి. వెంటనే నిన్ను పంపించమని వారి మనవి. అది విన్న కంకుబట్టుకు గుండెలు దడదడలాడాయి. ఆ లేఖను కంకుబట్టు కూడా చదివాడు. అంటే రాకుమార్తెల ప్రవర్తన ఒకే రకంగా ఉందంటే నాకు తెలిసిన బ్రహ్మరాక్షసుడే మధురానగర యువరాణిని కూడా ఆవహించాడు. ఇప్పుడు రాక్షసుడి అనుమతి లేకుండా వెళితే అతడికి కోపం రాదా? నన్ను క్షణంలో గుటుక్కును మింగినా మింగుతాడు. ఎలా ఈ గండం నుండి బయటపడటం? కష్టాలు తీరాయనుకుంటే మళ్లీ ఉపద్రవం వచ్చిపడింది. ఇప్పుడెలా? ఇలా ఆలోచించటం మొదలుపెట్టాడు కంకుబట్టు. అతనిలో చిన్నగా వణుకు కూడా మొదలైంది. అది చూసిన మహారాజు, ఆహా, మంత్రి, చూశావా మన కంకుబట్టును? పిశాచం పేరు వినగానే ఆవేశంతో ఆయన శరీరం కంపించిపోతుంది. ఆయనలో సమరోత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఆ పిశాచానికి మూడినట్లే. కంకుబట్టు, ఇక త్వరగా బయల్దేరు. నా మిత్రుడి కుమార్తెను కాపాడు. నా భయం, వణుకు మహారాజుకి ఆవేశంలాగా కనపడ్డాయా? సమరోత్సాహమా నా పిండా కూడా? నా దౌర్భాగ్యం. నాకు ఎటువంటి మంత్రాలు రావని రాజుకు చెప్పలేను. చెప్పకుండా మధురానగరం వెళితే బ్రహ్మరాక్షసుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేయగలిగింది ఏమీ లేదు. ఇక మధురానగరం బయలుదేరడమే. తిరిగి రావటం మాత్రం ఉండదు. మంచి భార్య దొరికింది, ఐశ్వర్యం ఉంది. కాని సుఖంగా జీవించే యోగం నాకు లేదు.
అనుకుంటూ తప్పని పరిస్థితులలో మధురానగరం బయల్దేరాడు కంకుబట్టు. మధురానగరం వెళ్లే దారి మధ్యలో బ్రహ్మరాక్షసుడి కోపం నుండి తప్పించుకోవటానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది కంకుబట్టుకు. అవును, నా ఆలోచన తిరుగులేనిది. సులభంగా బ్రహ్మరాక్షసుడిని నమ్మించి అతనిని మధురానగర రాకుమారి శరీరం నుండి పంపించవచ్చు. ఒకవేళ నమ్మకపోయినా ఎలాగోలా బ్రతిమిలాడి ఒప్పించాలి. ఆ రాక్షసుడికి ఇంకా నా మీద సానుభూతి ఉండే ఉంటుంది. నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నించేంత దుర్మార్గురు కాదు. ఇలా అనుకుని ఉత్సాహంగా మధురానగరం చేరుకున్నాడు. అత్యంత గౌరవ మర్యాదలతో కంకుబట్టును ఆహ్వానించాడు మధురానగర రాజు. కుమార్తె దుస్థితికి కలవరపడుతున్న రాజుకు కంకుబట్టును చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. బ్రాహ్మణోత్తమా, దయచేయండి. మీ రాకతో మా మందిరం పావనమైంది. మా రాకుమారికి పట్టిన పిశాచాన్ని వదిలించి మాకు సంతోషం కలిగించండి. మిమ్ములను చూస్తుంటే మాకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. ఇక మా రాకుమారికి ఎటువంటి ఆపద ఉండదు. మహాప్రభూ, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన భగవంతుడి దయ. అని బింకంగా అన్నాడు కంకుబట్టు. అతనికి లోలోపల కొంచెం భయం ఇంకా ఉంది. బ్రాహ్మణోత్తమా, ఇక ఆలస్యం చేయక మీ ప్రయత్నం ప్రారంభించండి. తరువాత కంకుబట్టు రాకుమారి గదికి వెళ్ళాడు. రాకుమారి శరీరంలో ఉన్న రాక్షసుణ్ణి తలుచుకుని ఒళ్ళు చల్లబడింది కంకుబట్టుకు. కాని కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవడివిరా నువ్వు? నా ముందుకు రావటానికి నీకెంత ధైర్యం? నన్ను పట్టి బంధించే ధైర్యం నీకుందా? అంటూ హుంకరించాడు రాక్షసుడు. అతను కంకుబట్టును గుర్తుపట్టలేదు. అయ్యా, తమరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను. నేను మీకన్నా పెద్ద రాక్షసి వెంకమాంబ భర్తను వచ్చాను అని భయంగా అన్నాడు కంకుబట్టు. కొద్ది క్షణాల తరువాత సంకేత పదాన్ని మననం చేసుకుని కంకుబట్టును గుర్తుపట్టాడు రాక్షసుడు. ఏమిరా కంకుపట్టు, కష్టాలు పడుతున్నావని పాపం అనిపించి ఒక అవకాశమిచ్చి సహాయం చేశాను. నీ భార్య నుండి నిన్ను కాపాడాను, ధనవంతుణ్ణి చేశాను. మళ్ళీ ఇక్కడికెందుకొచ్చావు? ప్రతిసారి నువ్వు చెప్పగానే నేను వెళ్ళిపోతాననుకున్నావా? మూర్ఖుడా, తక్షణం నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో, లేకుంటే నా ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుంది అని ఎంతో కోపంతో అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అయ్యా, తమరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసం కాదు. నాకు ఎంతో సహాయం చేసిన మీకు ఎటువంటి ఆపద రాకుండా చెయ్యాలనే ఎన్నో కష్టాలకు ఓర్చి మధురానగరం వచ్చాను. నాకు ఆపద? బ్రహ్మరాక్షసుడనైన నాతో మాయమాటలు మాట్లాడుతున్నావా? నాకు కలగబోయే ఆపద ఏముంటుంది? అయ్యా, నేను మీకొక ముఖ్య విషయం చెప్పవలసి ఉన్నది. అదేమిటంటే, నా గురించి పూర్తిగా వెంకమాంబకు తెలిసిపోయింది. నా రెండో పెళ్లి విషయంలో మీదే ముఖ్య పాత్ర అని కూడా తెలిసిపోయింది. ఇప్పటి నా సిరి సంపదలకు కారణం కూడా మీ ఉపాయమే అని వెంకమాంబకు అర్థమైపోయింది. తమరి ప్రోద్బలం వల్లనే నేను ఆమెను ఎదిరించానని అమితమైన కోపం తెచ్చుకుని మనిద్దరి సంగతి తేల్చాలని కంకణం కట్టుకుని పెద్ద బండి నిండుగా లావుపాటి కర్రలు తీసుకుని బయల్దేరింది. ముందుగా మీ విషయం తేల్చాలని మధురానగరం బయల్దేరింది. అందుకే ఆమె కన్నా ముందుగా నేను ఇక్కడికి వచ్చి తమకు విషయం చేరవేశాను. ఇక మీ ఇష్టం. ఆ తరువాత నా గతి ఏమవుతుందో ఏమో. అంతే. వెంకమాంబ కోపంతో తన వద్దకు వస్తుందని తెలియగానే రాక్షసుడి కోపం చప్పున చల్లారింది. వెంటనే భయం కూడా మొదలైంది. అమ్మో, వెంకమాంబ వస్తుందా? ఆమె చేత తన్నులు తినే బాధ నాకెందుకు? ఆమె వచ్చేలోపే ఇక్కడి నుండి పలాయనం చిత్తగించడం శ్రేయస్కరం. కంకుపట్టు విషయం చెప్పటం మంచిదే అయింది. ఎందుకు వచ్చిన తిప్పలు? చింత చెట్టే నయం. ఇలా అనుకుంటూ తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో ఇలా అన్నాడు. వెంకమాంబ వస్తే నాకేమన్నా భయమా? అయినా నేను ఎలాగూ ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను కదా. ఇక నేను ఏ యువరాణిని ఆవహించను. ఏదో ఒక చెట్టు చూసుకుని అక్కడే ఉంటాను. నేను వెంకమాంబకు భయపడి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావేమో. అలా ఏం లేదు. వెళ్ళిపోదామని నువ్వు ఇక్కడికి రాకముందే
నిర్ణయించుకున్నాను తెలుసా? నేనేం భయపడి పారిపోవటం లేదు, అది గుర్తుపెట్టుకో. లోపల భయంతో హడావిడిగా మాట్లాడి బ్రతుకు జీవుడా అని క్షణం కూడా వృధా చేయకుండా రాకుమార్ని వదిలి వెళ్ళిపోయాడు. హమ్మయ్యా, గండం గట్టెక్కింది అని సంతోషించాడు కంకుబట్టు. వెంటనే రాకుమారితో సహా గది నుండి బయటికి వచ్చాడు. కంకుబట్టు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న రాజుతో ఇలా అన్నాడు. మహారాజా, నా శక్తినంతా ధారపోసి రాకుమార్ని కాపాడాను. ఆ మొండి పిశాచం నా దెబ్బకు తట్టుకోలేక పారిపోయింది. ఇక రాకుమారికి వచ్చిన భయం ఏమీ లేదు. మీరు నాపై ఉంచిన నమ్మకం వమ్ముకాలేదు. ఆహా, బ్రాహ్మణోత్తమా, ఎంతటి చల్లని కబురు చెప్పారు. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. జన్మ జన్మలకు మరువలేనంత సహాయం చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? నా బాధ్యత నేను నెరవేర్చాను. ఇక తమరు సెలవిస్తే నేను శ్రావస్తి వెళ్ళిపోతాను. తన కుమార్తెను కూడా మొండి పిశాచం నుండి రక్షించిన కంకుబట్టును అమితంగా గౌరవించాడు మధురానగర రాజు. అతి విలువైన వజ్రాలను అతనికి కానుకగా అందించాడు. ఆ ధనాన్ని తీసుకుని శ్రావస్తి నగరం చేరుకుని ఇక అప్పటి నుండి ఎటువంటి సమస్య లేక తన భార్యతో కలిసి హాయిగా జీవించాడు కంకుబట్టు. తన వద్ద ఉన్న ధనంతో సత్రాలు కట్టించడం, బావులు తవ్వించడం వంటి ఎన్నో సత్కార్యాలు కూడా చేశాడు.